అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఎత్తైన చెట్లు, రంగురంగుల పూలు, గలగల పారే సెలయేళ్లు ఉండేవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి. కాని ఆ అడవికి రాజు అయిన ఒక పెద్ద సింహం మాత్రం చాలా గర్వంగా ఉండేది. దానికి ఆకలి వేస్తే చాలు అడవిలోని జంతువులన్నింటినీ విచక్షణ లేకుండా వేటాడి తినేసేది. సన్నివేశం 1. జంతువుల భయం. పాపం, అడవిలోని జింకలు, కుందేళ్లు, ఏనుగులు అన్నీ ఆ సింహం అంటే వణికిపోయేవి. ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో అని భయపడేవి. ఒకరోజు జంతువులన్నీ కలిసి ఒక సభ పెట్టుకున్నాయి. మనం ఇలాగే భయపడుతూ ఉంటే మనలో ఎవరూ మిగలరు, ఏదో ఒకటి చేయాలి అని చర్చించుకున్నాయి. చివరకు సింహం దగ్గరకు వెళ్లి ఒక ఒప్పందం చేసుకున్నాయి. మహారాజా, మీరు వేటాడటం ఆపండి, మేమే ప్రతిరోజు మీ ఆకలి తీర్చడానికి ఒక జంతువును పంపిస్తాము అని చెప్పాయి. సింహం గర్వంగా తలూపి, సరే, కానీ ఒక్కరోజు జంతువు రాకపోయినా అడవిలో అందరినీ చంపేస్తాను అని హెచ్చరించింది. సన్నివేశం 2. కుందేలు వంతు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఒక చిన్న బుజ్జి కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైంది, అంతేకాదు దానికి ప్రాణాలంటే చాలా ఇష్టం. అది ఆలోచించింది, నేను ఎందుకు చనిపోవాలి, ఆ దుష్ట సింహానికి ఒక పాఠం చెప్పాలి అని నిర్ణయించుకుంది. కుందేలు కావాలనే అడవిలో తిరుగుతూ, పూల వాసన చూస్తూ, మెల్లగా, చాలా ఆలస్యంగా సింహం ఉన్న గుహ దగ్గరకు బయలుదేరింది. సన్నివేశం 3. కోపంలో సింహం. అక్కడ సింహానికి ఆకలి దహించుకుపోతోంది. ఇంతవరకు ఆహారం రాలేదేంటి, ఆ జంతువులన్నింటినీ ఇప్పుడే చంపేస్తాను అని గర్జిస్తూ అటు ఇటు తిరుగుతోంది. సరిగ్గా అప్పుడు బుజ్జి కుందేలు మెల్లగా సింహం ముందుకు వెళ్ళింది. కుందేలును చూడగానే సింహం కోపంతో ఊగిపోయింది. ఏ చిన్న కుందేలు, ఎంత ధైర్యం నీకు, ఇంత లేట్గా వస్తావా, నిన్ను తిన్నా నా ఆకలి తీరదు, నిన్ను, నీ వాళ్లని ఇప్పుడే అంతం చేస్తాను అని అరిచింది. సన్నివేశం 4. తెలివైన ఉపాయం. అప్పుడు కుందేలు ఏడుస్తున్నట్లు నటిస్తూ ఇలా అంది, క్షమించండి మహారాజా, నా తప్పు లేదు, నేను వస్తుంటే దారిలో ఇంకొక పెద్ద సింహం కనిపించింది. అది నన్ను ఆపేసి, నేనే ఈ అడవికి రాజును, ఆ ముసలి సింహం ఎవరు అని మిమ్మల్ని హేళన చేసింది. దాని నుండి ఎలాగోలా తప్పించుకుని మీ దగ్గరకు ప్రాణాలతో వచ్చాను స్వామి అని చెప్పింది. సన్నివేశం 5. బావి దగ్గరకు. ఏమిటి, ఈ అడవిలో నాకంటే బలమైన సింహం ఉందా, అది ఎక్కడుందో ఇప్పుడే చూపించు, దాన్ని చంపి నిన్ను తింటాను అని సింహం గర్జించింది. కుందేలు సింహాన్ని ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మహారాజా, ఆ రెండో సింహం ఈ కోటలోనే దాక్కుని ఉంది, చూడండి అని బావిని చూపించింది. క్లైమాక్స్. ముగింపు. సింహం ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో నిశ్శబ్దంగా ఉన్న నీళ్లలో తన ప్రతిబింబమే దానికి కనిపించింది. అది నిజంగా ఇంకో సింహం అనుకుని హౌ అని గర్జించింది. బావిలో నుండి కూడా ప్రతిధ్వని అదేలా వినిపించింది. కోపంతో ఊగిపోయిన సింహం ఆ రెండో సింహాన్ని చంపాలని బావిలోకి ఒక్కసారిగా దూకేసింది. అంతే, దానికి ఈత రాదు, బావి లోతు ఎక్కువగా ఉండటంతో ఆ గర్వపడ్డ సింహం నీళ్లలో మునిగిపోయింది. ముగింపు. తెలివైన బుజ్జి కుందేలు సంతోషంగా గెంతుకుంటూ వెళ్లి అడవిలోని జంతువులన్నింటికీ ఈ శుభవార్త చెప్పింది. అడవిలోని జంతువులన్నీ కుందేలును మెచ్చుకున్నాయి. అప్పటి నుండి జంతువులన్నీ భయం లేకుండా హాయిగా బతికాయి. నీతి. బలం కంటే బుద్ధి బలమే గొప్పది. ఆపద సమయంలో భయపడకుండా తెలివితో ఆలోచిస్తే ఎంతటి పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.